హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌమ్య. దిగ్గజ దర్శకుడు మన యొక్క తెలుగునాడు సినిమాల్ని ప్రపంచమంతా పరిచయం చేసిన ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి. సో ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా అంటే ప్రజలకి అది ఒక ఆనందంతో పాటు పెద్ద మహోత్సవాలను సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే ఈయన సినిమాలు 3 సంవత్సరాలకు ఒక్కసారో 5 సంవత్సరాలకు ఒక్కసారో వస్తున్న పరిస్థితిలో వారణాసి నుంచి మాత్రం చాలా తొందరగా అప్డేట్స్ రావడం ఫ్యాన్స్ కి ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా గురి చేస్తున్నాయి. ఇది కేవలం రాజమౌళి ఫ్యాన్స్ కే కాదు, మహేష్ బాబు ఫ్యాన్స్ కి కూడా ఇంకా ఆనందాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే రాజమౌళి సినిమా చేస్తున్నారంటేనే మహేష్ బాబు మిగతా ప్రాజెక్టులన్నింటినీ క్యాన్సిల్ చేసుకొని ఇందులో అయితే కూర్చోవాల్సి ఉంటుంది. సో బట్ ఈ మూవీ చాలా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం, ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 70% షూటింగ్ అయిపోవడం. సో ఇంకొన్ని పాటలు సన్నివేశాలు మాత్రమే తీసి ఉండడం, దానికి సంబంధించి హైదరాబాద్ లో సెట్ వేయడం అన్నది కూడా విశేషంగా ఉంది. సో వారణాసిని ఎగ్జాక్ట్ గా రిపల్ చేస్తూ రీక్రియేట్ చేస్తూ సెట్ అయితే హైదరాబాద్ లో వేశారు. సో ఇప్పుడు వారణాసికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే అదొక బ్లాక్ బస్టర్ గా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లో అప్డేట్ అన్నది వెళ్ళడం అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో వారణాసి సంగీత దర్శకుడు కీరవాణి చేసిన పోస్ట్ అందరినీ కూడా ఆశ్చర్యానికి ఆనందానికి గురి చేస్తుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఎక్స్ లో 365 అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెడుతూ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి రాజమౌళి తనయుడు కార్తిక్ రిప్లై ఇస్తూ ఇదంతా ఓకే, అది మాకు తెలుసు, కానీ అసలు పాటలు ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు, పాటకు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా ఇప్పటిదాకా రాలేదేంటి అని చెప్పేసి ఆయన కూడా వెటకారంగా లేదా ఒక ఫన్నీ వేలో కామెంట్ అయితే చేయడం అనేది ఇప్పుడు ఎక్స్ ఖాతాతో పాటు మిగతా అన్ని ఖాతాల్లో కూడా ఇది కొంచెం సోషల్ మీడియాలోనే మంచి వైరల్ అయిన న్యూస్గా ఉంది. సో అంటే లెక్క ప్రకారం ఈ రోజు ఏప్రిల్ 7, 2027 ఆ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. కరెక్ట్ గా ఇక్కడ నుంచి కరెక్ట్ గా 365 రోజులు అయితే ఇప్పుడు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 365 డేస్ అయితే ఉన్నాయి. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ కీరవాణి ఆ పోస్ట్ పెట్టడం, దానికి కార్తికేయ అలాంటి కామెంట్ అయితే పెట్టడం అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఒక ఫైర్ బ్రాండ్ న్యూస్ గా అలాగే ఆనందాన్ని కలిగించే విషయంగా తయారైంది. సో ఇకపై ఆ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి, ఈ 365 రోజులు ఒక్కొక్క అప్డేట్ ని రిలీజ్ చేసి దాని మీద హైప్ ని ఏ రేంజ్ లో పెంచబోతున్నారు. అఫ్ కోర్స్ ప్రమోషన్స్ అంటేనే రాజమౌళి, సరే మరి ఈ సినిమా ప్రమోషన్ కి రాజమౌళి ఏ రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నారు అదంతా చూడాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో మరిన్ని ఇలాంటి న్యూస్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.